మహారాష్ట్రలో మరో భూ కుంభకోణం అంటూ ఇక్కడ వార్త కనిపిస్తా ఉంది. బీహార్లో రేపు 2వ దశ పోలింగ్. గాలి నాణ్యతపై ఢిల్లీ వాసుల నిరసన. రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత. మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి వార్త అభివృద్ధికా అరాచకానికా మీ ఓటెవరికో తేల్చుకోండి. జూబ్లీహిల్స్ ప్రజలకు కేటీఆర్ పిలుపు. కాంగ్రెస్ చేతిలో మళ్లీ మోసపోవద్దు, గోసపడొద్దు. ఈసారి గట్టి షాక్ ఇస్తేనే గ్యారంటీల అమలు, లేదంటే రౌడీల రాజ్యం, బుల్డోజర్ల స్వైర విహారం. రేవంత్ అసమర్థ పాలనతో అన్ని రంగాలు ఆగం. ఈ ముఖ్యమంత్రి ఓ ప్రొఫెషనల్ బ్లాక్మెయిలర్. నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు. 2 ఏళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఒక నైరాశ్యం, విపరీతమైన అసంతృప్తి వచ్చేసింది. రాష్ట్రంలో అభివృద్ధి స్తంభించిపోయింది. ఒకప్పుడు దేశంలోనే నెంబర్ 1 గా ఉన్న తెలంగాణ ఇప్పుడు చివరి స్థానానికి పడిపోయింది. రాష్ట్ర వృద్ధి రేటు -7 అంటేనే అర్థమవుచేసుకోవచ్చు. ఇది కేవలం రేవంత్ రెడ్డి అసమర్థత, అనాలోచిత నిర్ణయాల ఫలితమేననే అభిప్రాయముంది. అన్ని రంగాలను ఆగం చేసి ప్రజలను పీడించిన రేవంత్ రెడ్డి అధికారం అడ్డు పెట్టుకుని చేసిన లూటీ మాత్రం అంతా ఇంతా కాదు. మాగంటి సునీతమ్మను గెలిపించుకుంటే మళ్లీ కేసీఆర్ వస్తారు. 500 రోజుల్లో కేసీఆర్ను సీఎంను చేసుకుందాం. కాంగ్రెస్ కు జూబ్లీహిల్స్ లో దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలి. రేవంత్ రెడ్డి ఇంకా 3 ఏళ్లు ఉంటా అంటున్నాడు. 3 ఏళ్లు ఉంటాడో 3 నెలలు ఉంటాడో తేలిపోతుంది అంటూ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ వెల్లడించినట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలనలో సమస్త రంగాలు విధ్వంసానికి గురైనాయి. హైడ్రాతో రియల్ ఎస్టేట్ కుదేలైంది. తద్వారా ఆర్థికంగా అనేక కుటుంబాలు నైరాశ్యంలో కూరుకుపోయినాయి. చిరు వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఇస్తానన్న 6 గ్యారంటీలకు కాంగ్రెస్ ఎగనామం పెట్టింది. మరోసారి మోసపోవద్దు. 4 కోట్ల తెలంగాణ ప్రజల తరపున జూబ్లీహిల్స్ లోని 4 లక్షల మంది తీర్పునివ్వాలి. బీఆర్ఎస్ గెలుపుతో తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పాలి. విభజన రాజకీయాలకు చెంపపెట్టు లాంటి సమాధానమివ్వాలి అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. 2 ఏళ్ల పాలనకు రెఫరెండం కాదు. జూబ్లీహిల్స్ పై మళ్లీ చేతులెత్తేసిన సీఎం 2004 నుంచి 2014 వరకు జరిగిన పాలనను చూసి ఇప్పటి ఈ ఎన్నికల్లో ఓటెయ్యాలట. ఓడిపోతే విశ్లేషించుకుంటామని వెల్లడి. బీజేపీతో రేవంత్ దోస్తి, రహస్య స్నేహాన్ని స్వయంగా బయటపెట్టిన సీఎం. నిన్నటిదాకా కేంద్ర సహకారం లేదని ఆరోపణలు, ఇప్పుడు కేంద్రం సహకరిస్తున్నదని చిలుక పలుకులు. ఇల్లు పోయింది, ఈఎంఐ మిగిలింది అంటూ ఇక్కడ మరో వార్త చూడొచ్చు. హైడ్రా బాధలు అంటూ ఇక్కడ వార్త కనిపిస్తా ఉంది. శత్రువులపై విరుచుకుపడినట్టు హైడ్రా మాపై పడింది. గృహప్రవేశం చేసిన ఒక్క రోజుకే మా ఇంటిని కూల్చింది. కళ్ల ముందే కూల్చితే కన్న తల్లి పోయినట్టు బాధపడ్డాం. స్థలం ఉండి లేనట్టే, అప్పులు మానెత్తిన పడ్డాయి. లేని ఇంటికి ఇప్పుడు నెల నెలా ఈఎంఐలు కడుతున్నాం. కూల్చివేదలు కరెక్టేనంటున్న సీఎంకు మా బాధ పట్టదా? భూముల స్వాధీనంపై బాధితులకు సర్టిఫికేట్ ఇస్తారా? బండి సంజయ్, మా ఏడుపు మీకు వెటకారమా? కత్వా చెరువు కూల్చివేతల బాధితుడు శశాంక్ ప్రశ్న. ఈ ఫోటో గుర్తుందా? హైడ్రా దారుణాలకు బాధితులకు ఊపిరి తీసుకునే అవకాశము ఇవ్వని కాంగ్రెస్ సర్కారు నిరంకషత్వానికి ఈ దృశ్యమే ఓ ఉదాహరణ. హైడ్రా బుల్డోజర్లు కండ్ల ముందే కలల ఇంటిని కర్కశంగా నేలమట్టం చేస్తుంటే అసహాయుల ఆక్రనందన నేటికి కండ్ల ముందే కదలాడుతోంది. ఓ పీడకలగా నేటికి వెంటాడుతోంది. లేని ఇంటికి ఈఎంఐ కట్టడం దేశ చరిత్రలో ఎక్కడా లేదు. అట్లా రుణగ్రస్తమై కూలిన కలల భారాన్ని నేటికి మోస్తున్నది హైదరాబాద్లోనే హైడ్రా బాధితులే. అమ్మిన బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులపై చర్యలుండవు. అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలుండవు. ప్రభుత్వ ముసుగులో పేదోడి బతుకుతో ఆడుతోన్న చెలగాటమిది. మీరే పర్మిషన్లు ఇచ్చి మీరే కూల్చేస్తే ఎలా? నష్టపరిహారం ఇచ్చేదెవరు? మా కష్టం తీర్చేదెవరు? పోనీ మా స్థలాన్ని స్వాధీనం చేసుకున్నామని హైడ్రానో ప్రభుత్వమో అధికారికంగా ఓ సర్టిఫికెట్ ఇవ్వగలదా? ఇది కత్వా చెరువు వద్ద ఇల్లు కోల్పోయిన శశాంక్ ఆవేదన. ఆయన ప్రశ్నకు జవాబుందా? నిరుడు మల్లంపేటలోని కత్వా చెరువు వద్ద హైడ్రా సృష్టించిన విధ్వంసానికి మధ్యతరగతి ప్రజలు పడ్డ ఇబ్బందులకు నిదర్శనమిదే. ₹1 పెట్టుబడితో తాము ఇల్లు కొనుక్కొని ఆ ఇంట్లోకి వస్తే ఒక్కరోజులోనే హైడ్రా ఇల్లు మొత్తం నేలమట్టం చేసిందని శశాంక్ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అన్ని పర్మిషన్లు ఉన్నాయని చెప్పినా వినకుండా మీ బిల్డర్తో మాట్లాడుకోండని అందరినీ బయటకు పంపించి విల్లాలు కూల్చేసిన హైడ్రా ఇప్పటి వరకు ఒక్క బిల్డర్ పైన అయినా కేసు పెట్టిందా అని ఆయన ప్రశ్నించారు. ఈ పేద ప్రజల ఇండ్లను టార్గెట్ గా చేసుకుని వారిపైన హైడ్రా బుల్డోజర్లను పంపిస్తోందని, రాబోయే రోజుల్లో తమకు న్యాయం చేయడానికి వచ్చే ప్రభుత్వమైన చర్యలు తీసుకుంటోందని వాపోయారు. కేంద్ర బలగాలు, నిఘా డ్రోన్లు. జూబ్లీహిల్స్ పోలింగ్ కు కట్టుదిట్టమైన భద్రత. 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు. 8 కంపెనీల సిఐఎస్ఎఫ్ బలగాల మోహరింపు. బూతులకు 3 అంచెల భద్రత. 3000 సిబ్బంది. బీఆర్ఎస్ వినతితోనే జూబ్లీహిల్స్ పై ఈసీ నిఘా.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉన్నదని, దీంతో గట్టి నిఘా పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ చేసిన విజ్ఞప్తికి ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించింది. 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసింది. అధికార పార్టీ నాయకుల తీరుపై ఒక కన్ను వేసి పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ తరపున ఢిల్లీలో ఇటీవల భారత ఎన్నికల కమిషన్ ఈసీఐకు ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదర్ రావు ఫిర్యాదు చేశారు. ప్రతి పోలింగ్ బూత్ లో మహిళా అధికారులు, పోలీసులను ఏర్పాటు చేయాలని, ఒకరి ఓటును మరొకరు వేసే ప్రయత్నాలు జరుగుతున్నందున అన్ని పోలింగ్ బూతులలో వెబ్ కెమెరాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఓటమి భయం, ఓట్ల బేరం. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ప్రలోభాల పర్వం అంటే ఇక్కడ వార్త చూడొచ్చు. బడా నేతలు, బస్తీ రౌడీలు, నోట్ల కట్టలు. దృశ్యాలు, ఫోటోలు, సాక్ష్యాలు. పట్టని అధికారులు. బీఆర్ఎస్ నేతల ఫిర్యాదులపై అధికారుల అలసత్వం. గులాబీ నేతల ఇండ్లలో మాత్రం విస్తృత సోదాలు. జూబ్లీ గుట్టల్లో బుసలు కొడుతోన్న కట్టల పాములు. భవిష్యత్తును అమ్ముకోవద్దని నిపుణుల హెచ్చరికలు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ప్రలోభాలకు తెరలేపింది. హోటళ్లే అడ్డాగా నోట్ల పంపిణీని కాంగ్రెస్ నేతలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం వైరల్ అయిన ఓ వీడియో జీహెచ్ఎంసీ కార్పొరేటర్ దరిపల్లి రాజశేఖర్ రెడ్డి ఇలా డబ్బులు పంపిణీ చేస్తూ కనిపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ప్రలోభాల జోరు కొనసాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, అతడి అనుచరులు యథేచ్ఛగా రెచ్చిపోతున్నారు. తమదైన మార్క్ ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. బస్తీల్లో డబ్బులు పంపిణీ చేస్తూ ఓటు వేయాలని కోరుతున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు, ఫోటోలు మీడియాలో, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బీఆర్ఎస్ నేతలు కూడా ఇందుకు సంబంధించిన ఆధారాలను ఈసీకి సమర్పిస్తున్నారు. పోలీసులకు సమాచారం ఇస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లు ఆలస్యానికి నకల్లు అంటూ ఇక్కడ మరో వార్త చూడొచ్చు. వివిధ కారణాలతో ఆగిన 1,00,000 ఇండ్లు. నిర్మాణంలో ఉన్నవి 2 లక్షల ఇండ్లు మాత్రమే. ప్రచార ఆర్భాటమే తప్ప ఆచరణలో విఫల పథకం. పలుచోట్ల అనర్హులకు లబ్ధి, అర్హులకు మొండిచేయి. సర్కారు మాటలకు చేతలకు పొంతన లేదని విమర్శలు. వచ్చిన దరఖాస్తులు 82 లక్షలు. ప్రభుత్వం ఇస్తామన్న ఇండ్లు 20 లక్షలు. మంజూరు చేసినవి 4.5 లక్షలు. పనులు కొనసాగుతున్నవి 2 లక్షలు. చివరికి పూర్తయ్యేవి ఎన్ని అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. వర్షాలకు దెబ్బతిన్న పంట. మోందా తుఫాన్తో మునిగిన పొలం, పెట్టుబడి తిరిగి రాదేమోనని ఆందోళన. పురుగుల మందు తాగి కరీంనగర్ జిల్లా నాగంపేటలో విషాదం. మిగిలిన బాకీ ఎప్పుడిస్తారు? జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ నోట్ల పంపిణీ బూమెరాంగ్. 6 గ్యారంటీల బాకీ కింద జమ చేసుకున్నామన్న ఓటర్లు. జనంలోకి లోతుగా వెళ్లిన బీఆర్ఎస్ బాకీ కార్డు ప్రచారం. కారుకు ఓటు, బుల్డోజర్ గెట్అవుట్ అంటూ ఇక్కడ మరో వార్త చూడొచ్చు. జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించి ఓటేయాలి. కత్తి కాంగ్రెస్ కిచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే ఎలా? సునీతమ్మను గెలిపించుకుంటే మళ్లీ కేసీఆర్ వస్తారు. 4 లక్షల మంది ఓటర్ల తీర్పుతో 4 కోట్ల మందికి న్యాయం. ఓటమి భయంతోనే అజారుద్దీన్ కు కాంగ్రెస్ మంత్రి పదవి. నాడు సినిమా వాళ్లకు రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి బెదిరింపులు. యూసుఫ్ గూడలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి. 2 ఏళ్లలో ఒక్క మాట కూడా నిలబెట్టుకొని రేవంత్ రెడ్డి ఇప్పుడు జూబ్లీహిల్స్ ని అభివృద్ధి చేస్తామంటే ఎవరు నమ్మరు. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు. ఇస్తున్నారా? హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలగొడుతున్నారు. 2 ఏళ్లలో 1000 ఇండ్లు కూలగొట్టారు. శని ఆదివారాలు వచ్చాయంటే పేదల ఇండ్లపైకి బుల్డోజర్ వస్తోంది అంటూ కేటీఆర్ ఇక్కడ వ్యాఖ్యానించినట్టుగా వార్త చూడొచ్చు. ఆఖరి రోజైన ఆదివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్ గూడలో జరిగిన రోడ్ షోలో ప్రసంగిస్తోన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోకు అన్ని డివిజన్ల నుంచి ర్యాలీలు తీస్తూ తండోపతండాలుగా తరలివచ్చిన నియోజకవర్గ ప్రజలు. 10 ఏళ్లలో అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధి చేసుకుని అందరినీ కడుపులో పెట్టుకుని చూసుకున్న కేసీఆర్ పాలన కావాలో, ఇందిరమ్మ రాజ్యం పేరుతో పేదల ఇండ్లను కూల్చేవారు కావాలో జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించి ఓటేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు విజ్ఞప్తి చేశారు. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి 2 ఏళ్లలో ఒక్క మాట కూడా నిలబెట్టుకొని రేవంత్ రెడ్డి ఇప్పుడు జూబ్లీహిల్స్ ని అభివృద్ధి చేస్తామంటే ఎవరూ నమ్మబోరని స్పష్టం చేశారు. గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే రేవంత్ రెడ్డి నిధులు ఇవ్వట్లేదని, అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా అని ప్రశ్నించారు. కత్తి కాంగ్రెస్ కు ఇచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే ఎలా చేయాలి? కత్తి మాకు ఇవ్వండి. బుల్డోజర్ కు అడ్డంగా వెళ్లి ఆపే బాధ్యత మాది. బుల్డోజర్ ను ఆపాలంటే కారు గుర్తుకు ఓటేయాలి. మాగంటి సునీతమ్మను గెలిపించుకుంటే మళ్లీ కేసీఆర్ వస్తారని పిలుపునిచ్చారు. గుండె మీద చెయ్యి వేసుకుని ఓటేయండి. జూబ్లీహిల్స్ ప్రజలు గుండె మీద చేయి వేసుకుని ఓటేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. గత 15-20 రోజులుగా కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ నాయకులు మీ ఇంటికి వస్తున్నారు, దండం పెట్టి ఓట్లు అడుగుతున్నారు. గుండె మీద చేయి వేసుకుని చెప్పండి, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన బాగుండేనా? 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన బాగున్నదా? ఆలోచించి ఓటు వెయ్యండి. 10 ఏళ్లు హాయిగా ఉన్నాం.
ఈ క్రమంలో పిల్లల భవిష్యత్తు కోసం ఫ్లాట్లు కొనుక్కున్నారు. బీఆర్ఎస్ పాలనలో భూముల రేట్లు ఎట్లా ఉన్నాయి, ఆ ఫ్లాట్ల ధరలు ఇప్పుడు ఎలా ఉన్నాయో అందరూ ఆలోచించాలి. మనం పెట్టిన పెట్టుబడులు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ లోని 4 లక్షల మంది ఇచ్చే తీర్పుతో తెలంగాణలోని 4 కోట్ల మందికి న్యాయం జరుగుతుందని అన్నారు. ఆడబిడ్డగా అడుగుతోన్న ఆదరించండి, గెలిపిస్తే కష్టాల్లో గోపన్నలాగానే అండగా ఉంటా అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. ఆపదలో ఉన్నవారు అర్ధరాత్రి ఫోన్ చేసినా స్పందిస్తా, రాజకీయాల కోసం నా కుటుంబంపై కుట్రలు, నాపైన పిల్లలపైన కేసులు పెట్టి బెదిరిస్తున్నారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ వెల్లడి. ఆదివారం యూసుఫ్గూడలో జరిగిన రోడ్ షోలో ప్రసంగిస్తోన్న కేటీఆర్ చిత్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్. ఇక్కడికి వేలాదిగా తరలి వచ్చిన మిమ్మల్ని చూస్తుంటే 5 నెలల కిందట మీకు మాకు దూరమైన గోపన్న గుర్తుకు వస్తున్నాడు. ఆయనను మీరు ఏ విధంగా గుండెల్లో పెట్టుకున్నారో అర్థమవుతుంది. గోపన్న మరణంతో ఆడబిడ్డగా మీ ముందుకు వచ్చిన ఓటేసి ఆదరించండి అంటూ జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ అభ్యర్థించారు. ఆదివారం యూసుఫ్గూడలో జరిగిన కేటీఆర్ రోడ్ షోలో ఆమె మాట్లాడారు. తన పేరు మరచిపోయారనే కారణంతో సినీ నటులను జైలులో పెట్టిన నీచపు చరిత్ర రేవంత్ రెడ్డి సొంతం. అసెంబ్లీ ఎన్నికల ముందు అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపి ఇప్పుడు ఉప ఎన్నికల్లో ఓట్ల కోసం బలవంతంగా సన్మానం చేయించుకుంటున్నారు. సినీ కార్మికులు అప్రమత్తంగా ఉండాలి, ఓటేస్తే మరో 3 ఏళ్లు అరిగోసపడాల్సి వస్తుందనే విషయాన్ని విస్మరించవద్దు అంటూ ఇక్కడ కేటీఆర్ వ్యాఖ్యానించినట్టుగా వార్త చూడొచ్చు. ఇక హైడ్రా నా అస్త్రం, పేదల ఇండ్లు కూల్చేయడమే నాకిష్టం అంటూ ఇక్కడ హైడ్రా సురా అంటూ ఇక్కడ చిత్రం అయితే చూడొచ్చు. యూసుఫ్గూడలో జరిగిన బీఆర్ఎస్ రోడ్ షోలో హైడ్రా నా అస్త్రం, పేదల ఇండ్లు కూల్చడమే నాకిష్టం అని రాసి ఉన్న హైడ్రా సురా ఫ్లకార్డును ప్రదర్శిస్తోన్న ఓ కార్యకర్త. ఓడిపోతామనే హజార్కు మంత్రి పదవి. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని సర్వేలో తేలడంతోనే మైనార్టీకి చెందిన అజారుద్దీన్ కు రేవంత్ రెడ్డి మంత్రి పదవి కట్టబెట్టారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. మోసపూరిత కాంగ్రెస్ కు ఓటుతో బుద్ధి చెప్తే ఆ 6 గ్యారంటీలు నడుచుకుంటూ వస్తాయి. అక్కా చెల్లెలకు ప్రతి నెల 2500 ఖాతాలో పడతాయి. అవ్వాతాతల పింఛన్లు 4000కు పెరుగుతాయి. విద్యార్థినులకు స్కూటీలు అందుతాయి అని గుర్తు చేశారు. 20 ఏండ్ల కిందట కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ను ఎత్తేసేందుకు రేవంత్ సర్కారు కుట్రలు చేస్తోందని ఆరోపించారు. పెండింగ్ బకాయిలు అడిగిన కాలేజీల యజమానులపై ముఖ్యమంత్రి బెదిరింపులకు దిగడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రియంబర్స్మెంట్ చెల్లించకుండా విద్యార్థులను బెనిఫిట్స్ ఇవ్వకుండా విరమణ ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.